వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 9 రీక్యాప్. మేఘన ఆర్యల ప్రేమ స్పష్టమవుతుంది. కిరణ్ చివరి ప్రయత్నం. ఒక రాత్రి ఒక నిర్ణయం. ప్రేమకు కొత్త దారి. ఎపిసోడ్ 10. మేఘన ఆఫీస్లో అడుగు పెట్టగానే ఆర్య చూపు ఆమె వైపు మళ్ళింది. అతను నవ్వాడు, ఆమె కూడా. అది అలవాటు కాదు, కొత్తగా పుట్టిన సౌకర్యం. డెస్కుల మధ్య చిన్న మాటలు, చిన్న చూపులు, ఎవరూ గమనించనంత నిశ్శబ్దంగా ఇద్దరి మధ్య దగ్గరతనం పెరుగుతోంది. మేనేజర్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడు. మేఘన, ఆర్య మీరిద్దరూ కలిసి దీన్ని కంప్లీట్ చేయండి. మేఘనలో కొంచెం భయం. ఆర్య ముందుకు వచ్చి మేం చేయగలం సార్ అని చెప్తాడు. ఆఫీస్ బ్రేక్లో ఇద్దరూ ఆఫీస్ బాల్కనీలో నిలబడ్డారు. నిన్న రాత్రి తర్వాత నాకు నిద్ర బాగా పట్టింది ఆర్య. ఆర్య నవ్వుతూ, నాకు కూడా, చాలా రోజుల తర్వాత. అది చిన్న మాట, కానీ లోపల బరువు తగ్గిన మనసుల గుర్తు. నీకు ఇష్టమైన ప్లేస్ ఏదో ఉందంట ఈ సిటీలో అంటాడు ఆర్య. అవును ఉంది, కానీ నేను అక్కడికి ఎవరినీ తీసుకెళ్ళను, నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. అయినా నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ స్వాతి చెప్పిందిలే. ఒకసారి నన్ను తీసుకెళ్తావా? చూద్దాం అంటుంది మేఘన. మరుసటి రోజు ఆదివారం ఉదయం ఫోన్ మోగింది. ఒక మెసేజ్ ఆర్య నుండి. ఈరోజు కూడా నువ్వు ఒంటరిగానే వెళ్ళబోతున్నావా? ఆమె కాసేపు ఆలోచించి, నువ్వు అక్కడికి వస్తే సైలెంట్గా ఉండాలి, పిచ్చి పనులు చేయకూడదు. అలాగే అంటాడు ఆర్య. ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా అని చెప్తుంది. నగర చివర పాత చెట్లు, అద్దుగా వెళ్ళే రోడ్లు, ఒక చిన్న సరస్సు, పక్కనే ఒక సమాధి, చుట్టూ నిశ్శబ్దం. మేఘన అక్కడికి వెళ్ళేసరికి ఆర్య ముందే ఉన్నాడు. మేఘన డైరెక్ట్గా సమాధి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది. ఆర్యకి ఒక క్షణం ఏమీ అర్థం కాదు. తరువాత ఆర్యకి చెప్తుంది, ఇది మా నాన్నగారి సమాధి. 4 సంవత్సరముల క్రితం మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. ఈ ప్లేస్ నాకు చాలా ప్రత్యేకం. నా మనసు బాగోలేనప్పుడు, లోన్లీగా ఫీల్ అయినప్పుడు, ఎక్కువ సంతోషం అనిపించినా ఇక్కడికి వచ్చేస్తాను అంటుంది మేఘన. అప్పుడే తన ఫ్యామిలీ గురించి ఆర్యకు తెలిసింది. ఇద్దరూ ఆ సరస్సు ఒడ్డున కూర్చున్నాడు. ఇక్కడికి నేను ఎవరిని తీసుకురాలేదు, నువ్వే మొదటివాడివి. ఇక్కడికి వచ్చాక నాకు ఎవరి అంచనాలు ఉండవు, ఎవరి ప్రశ్నలు ఉండవు, నాకు నేనే మాత్రమే ఉంటాను. ఇప్పుడు కూడానా అంటాడు ఆర్య. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అందుకే భయం లేదు. ఆర్య ఆమె వైపు తిరిగి, నీ గాయాన్ని నేను తొలగించలేను, కానీ నువ్వు మళ్ళీ గాయపడకూడదంటే నీ పక్కన నడుస్తాను. మేఘన తన చేతివేళ్లతో ఆర్య చేతివేళ్లను పట్టుకొని సున్నితంగా ముద్దు పెట్టి అతని భుజం మీద వాలుతుంది. ఆర్య మేఘనను దగ్గర తీసుకుని హత్తుకుంటారు. అవి వారికి మధుర క్షణాలు. తిరిగి వెళ్తూ ఆర్య, నువ్వు ఈరోజు ఏమీ అడగలేదు. అతను నవ్వుతూ, నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు నేను అడగాల్సిన అవసరం ఉండదు. ఆ మాట ఆమె గుండెల్లో నిలిచిపోయింది. ప్రేమ అంటే హడావిడి కాదు, నిశ్శబ్దంలోనూ సురక్షితంగా అనిపించడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.